ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌కి ఇది డే 10. సో, దుబాయ్ అప్డేట్‌లో ఇది థర్డ్ పార్ట్ అండి. ఇంకా ఇక్కడ దుబాయ్‌లో మిసైల్స్ వస్తున్నాయంటే వస్తూనే ఉన్నాయి. అండ్ ఎవ్రీ టైమ్ మిసైల్ వచ్చినప్పుడు మాకు అలర్ట్స్ వస్తున్నాయి ఫోన్‌కి. అండ్ సేఫ్‌గా ఉండమని, ఇన్‌సైడ్ బిల్డింగ్‌లో ఉండమని ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నారు. అయితే లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనుకుంటా మేము బయటికెళ్ళాము. 9:30 టైంలో. ఆ టైంలో అందరి ఫోన్‌లకి అలర్ట్ వచ్చింది. అంటే అందరూ ఒక్కసారి పైకి జూసుకున్నారు. అండ్ మళ్ళీ నార్మల్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అంటే ఇక్కడ పైన మిసైల్ లేదు. సో, మనం సేఫ్‌గానే ఉన్నాం అని చెప్పి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు. బిజినెస్‌లు చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ రెస్టారెంట్స్ కూడా నార్మల్‌గానే రన్ అయితున్నాయి. మాల్స్ కూడా అన్నీ ఓపెన్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక వార్ జరుగుతుంది అన్న ఫీలింగ్‌లో అయితే ఎవ్వరు లేరు. నార్మల్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పటివరకైతే ఫ్లైట్స్ రన్ అయితేనే ఉన్నాయి. అంటే కొద్ది కొద్దిగా ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్ళడానికి ఆ ఫ్లైట్స్ అయితే రన్ చేస్తానే ఉన్నారు. అండ్ ఇంకొకొచ్చేసి అంటే ఎవరైనా బయటికెళ్ళిపోయి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు బయటికెళ్ళిపోయిన వాళ్ళు కూడా రిటర్న్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి గదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రైజెస్ ఇక్కడ పెరుగుతున్నాయా అంటే, అంటే కొంచెం కొంచెం పెరుగుతున్నాయి. అంటే ఫస్ట్ 2, 3 డేస్ అయితే పెంచనీకి ట్రై జేషిర్రు. బట్ యూఏఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. మీరు ప్రైజెస్ పెంచడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవంతా ఇప్పుడున్న ప్రెజెంట్ స్టాక్ అంతా ఆల్రెడీ తెచ్చుకున్నదే గాబట్టి, సో, దాని మీద ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే వేయడానికి లేదు అని చెప్పి అన్నది. కొన్ని ప్రైజెస్ అంటే ఇప్పుడు రీసెంట్‌గా తెస్తున్న స్టాక్ మీదయితే చార్జెస్ ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్‌లలో తీసుకొస్తున్నారు కాబట్టి కొంచెం హై ప్రైజెసే ఉంటున్నాయి. అండ్ బనానాసు, కొన్ని ఆనియన్స్ అంటే ఫస్ట్ ఆనియన్స్ మాకు 1.5 ఏడీ అట్లా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7కొచ్చేసింది. అండ్ ఎస్పెషల్లీ మటన్ ఇక్కడ మెయిన్ ఇంపోర్ట్ జరిగేది ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తది. సో, మటన్ అయితే ఫుల్ షార్టేజ్ అనే చెప్పాలా. ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్స్ పెట్టేసినాయి. సో, వి ఆర్ నాట్ సర్వింగ్ మటన్ బిర్యానీ అని చెప్పి. అండ్ అది కొంచెం బాధగా ఉంది చాలా మందికి ఇక్కడ. ఇది రంజాన్ టైం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఏమన్నా ఎఫెక్ట్ ఉంది అని అంటే ఈ వార్ వల్ల గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ రాకపోవడం వల్ల ఇండియాలో అయితే చాలా ఎఫెక్ట్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆల్రెడీ ఎల్పిజి గ్యాస్ ప్రైజెస్ అయితే బాగా పెరిగినాయి. అండ్ బాగా అంటే 60 రూపీస్ పెరిగినట్టుంది. కమర్షియల్ యూజ్ అయితే 120 రూపీస్ పెరిగిందంట. అండ్ ఆల్రెడీ ముంబైలో కొన్ని రెస్టారెంట్స్ అయితే దీనివల్ల ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ వల్ల క్లోజ్ అయినాయంట. అండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 15 డేస్లో అయితే 50% వరకు రెస్టారెంట్స్ క్లోజ్ అవుతాయని టాక్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ రెస్టారెంట్కి సంబంధించిన బిజినెస్ ఉన్న వాటి స్టాక్ ప్రైజెస్ అయితే బాగా పడిపోయినాయి. అండ్ ఈ దీనివల్ల బాగా బాగుపడింది ఎవరంటే రష్యా వాళ్ళే. వాళ్ళకి ఈ ఈ దీనివల్ల వాళ్ళ క్రూడ్ ఆయిల్ అందరూ అంటే ఏషియన్ కంట్రీస్ అన్నీ అక్కడి నుంచి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. సో, వాళ్ళు విత్ ప్రైస్ ఇంక్రీజ్‌తోని వాళ్ళ ఆయిల్‌ని సేల్ చేసుకుంటున్నారు. అండ్ నష్టపోతుంది ఎవరు అంటే ఏషియన్ కంట్రీస్. ఎస్పెషల్‌గా చెప్పాలంటే ఇండియానే చెప్పాలా. సో, ఇట్లానే ఇది వార్ ఇంకొక 2, 3 వీక్స్ కంటిన్యూ అయితే మొత్తం ఎకానమీ అంతా తలక్రిందులే అయితది. So, this is the update. Thank you for watching.